పెండ్లి అయితుంటేనే పిల్లగాడు పిల్ల మెడల తాళి కట్టే టయానికి లగ్గం జరుగుతున్న మండపంలోనే కళ్యాణ లక్ష్మి చెక్కు చేతికి అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిండ్రు. మరి చెప్పినట్టు ఇస్తున్నారా అంటే మీరే చూడండి. కోడెం నీరజ్ గారు వచ్చారు. సర్పంచ్ గారు చూసిండ్రా, పెండ్లి మండపం లిచ్చుడు కాదు, లగ్గం అయ్యి ఏడాది తర్వాత పిల్లగాడు పుట్టినాక ఆ పిల్లగానికి ఫస్ట్ పుట్టినరోజు దగ్గరకు వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కు చేతిలో పెడుతున్నారు. పెండ్లి మండపం లిచ్చుడు అంటే ఎగిదే కావచ్చు కదా. ఆడవిళ్ళ లగ్గం చేసే అయ్య వాళ్ళకు కష్టం కలగొద్దని కాసింతనైనా ఆసరా కావాలని తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇగో గింత మంచిగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండలపాడ అనే ఊర్లుండే జారే అనితకు పెళ్ళై బాబు పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్కుని ఇచ్చిండ్రు. ఇంత జల్ది ఇస్తున్నందుకు ఎమ్మెల్యే ఆదినారాయణ సార్కు ఆనందం కలుగుతున్నది కావచ్చు కదా. అక్కెరకరాని సుట్టము మొక్కిన వరం ఇయ్యని దేవుడు ఎందుకు అన్నట్టు పెళ్లి ఖర్చులకు ఎట్లా రాని దండలాడుతున్న టైంలో ఇవన్నీ కళ్యాణ లక్ష్మి చెక్కుకు ఇప్పుడు ఏ విలువ ఉంటుంది చెప్పుండ్రి అని మాట్లాడుకుంటారట. ఇంత తొందరగా చెక్కిస్తున్నది చూసిన తెలంగాణ జనాలు. ముఖ్యమంత్రులు బయట దేశాలకు పోయినప్పుడు రాజకీయాలలో ముఖ్యమైన మార్పులు జరిగిన చరిత్ర ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూడా గట్లనే జరుగుతున్నదా ఏందనే అనుమానాలు కలుగుతున్నాయట. అవును, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు పోయిండు కదా. ఇక్కడ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కడమ మంత్రులతో మీటింగ్ పెట్టిండు. మరి ఆ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఈ మీటింగ్ జరుగుతున్నదా లేకుంటే ఎవరని లెక్క చేయకుండా జరుపుతున్న మీటింగ్ అనేది మనకు తెలియదు. కానీ ఉప ముఖ్యమంత్రి మాత్రం మంత్రులతో మీటింగ్ పెట్టి మాట్లాడిండట. సీఎం లేకుంటే డిప్యూటీ సీఎం మంత్రి మండలి మీటింగ్ పెట్టిండు కదా. వాళ్ళ నడుమ ఏమైనా జరుగుతున్నదా? వలస వచ్చిన కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అని రెండు గ్రూపుల నడుమ బయటికి తెలియని కొట్లాట ఏమైనా జరుగుతున్నదా అన్నట్టు విలేకరులు ప్రశ్నలు అడిగితే కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడో ఈ నుండి. ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రుల సమావేశం తప్పేమీ లేదు. బట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నాను. అంతే తప్ప సీఎం రేవంత్ రెడ్డిని కాదని ముగ్గురు నలుగురు మంత్రులు కలిసి మాట్లాడుకున్నాడు చెప్పుకునేంత పెద్ద ముచ్చటేం కాదట. ఒకే కార్లో బట్టి సారింటికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పోయి 3 గంటలు ముచ్చట పెట్టిండ్రట. సీఎం బయట దేశాలకు పోయినప్పుడు మంత్రుల మీద మీడియాలలో తప్పుడు వార్తలు వచ్చుడైంది, వాటి వెనుక ఉన్నది ఎవరనే వాటి మీద చర్చలు చేసిండ్రా, లేకుంటే అందరు కలిసి ఏదైనా పెద్ద మార్పులు కలిగే నిర్ణయాలు చేస్తున్నారా? అవి ఏం కాకుంటే ఇంకేమన్నా ముచ్చటనా అనేది బయటకు తెలియదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి లేకుండా మంత్రులు ఇట్లా కలిసి మాట్లాడుకున్నందుకు కొత్త కొత్త డౌట్ అనుమానాలు వస్తున్నాయట తెలంగాణ జనానికి. కానీ పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ మాత్రం అట్లా కలిసి మాట్లాడుకున్నట్ల తప్పేం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఎవరికి తెలియని రాజకీయం ఏం జరుగుతున్నది అనేది తెలవాలనంటే కొద్దిగా ఓపిక పట్టాల్సిందే, అంతే కదా.